ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాను ప్రేర. మరి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశనానికి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరం 10వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తన గ్రంథం 91వ కీర్తన 3వ చరణం అండి. మరి దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవాది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి వేటగాని ఊరిలో నుండి మరి ఆయన నిన్ను రక్షించును అనే వాక్యం సెలవిస్తుంది. మరి వేటగాడు ఎలాగైతే తన పక్షుల కోసమైనా దేనికోసమైనా ఉరుకుతూ ఉంటాడో, ఆ ఊరిలోకి పడితే మరి వాడు చాలా సంతోషం కలిగి మరి ఉంటాడు. కానీ వేటగాడైనటువంటి అపవాది మనం కష్టపడుతున్నా లేకపోతే మనం దుఃఖిస్తున్నా మనకున్నటువంటి శోధనను బట్టి అయినా ఏ విధంగా పెట్టే ఒకవేళ సంతోషిస్తాడంటాము. కానీ దేవాది దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మనం దేవునికి వినయమ కలిగి విధేయత కలిగి ఉంటున్నప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటున్నప్పుడు దేవుడు అంటండి ఆ వేటగాడు అనగా అపవాది ఊరిలో నుండి, శోధన నుండి, శ్రమల్లోండి మనల్ని ఏం చేస్తాడంటే విడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా దేవాది దేవుని సన్నిధిలో మరి ఆయనకి మొరపెడదాం, ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ఆయన మనకున్న సమస్యలన్నీ కూడా ఆయన విడుదల చేయని కాక. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినైనా, కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చిన భవనికి స్తోత్రాలు. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినైనా, నాయకుల అధికారులు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతనం పని తండ్రి. యేసునికి వందనాలు దేవతండ్రి. నేను సరిహద్దులు సైనికుల కోసం ప్రార్థించడానికి వందనాలు తండ్రి. వారు కూడా మంచి వంతనం నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం నింపండి. యవన బిడ్డలు బట్టి నీ సొంతలో ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. యవనస్తులందరినీ కూడా ప్రభా ఆ చెడు వ్యాసాల నుంచి ప్రభా ఇదిగో తండ్రి త్రాగుడు, పాన్పరాకి, గుటక, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది యువకులు కూడా చెడిపోతున్నారు తండ్రి. అయ్యా ప్రేమని ముసుగులో కూడా ఎంతోమంది ఆ ప్రభా మరి నాయన పతనం అవుతూ ఉంటున్నారు తండ్రి. ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. నేను ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపని తండ్రి. యేసు రాకపోకలు మీరు తోడుగా మన ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచన నడిపించమని ప్రార్థించడానికి స్తోత్రాలు. వాళ్ళ జీవితాల్లో గొప్పగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచిందండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపడినైనా ప్రభా ఇగో మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థించడానికి స్తోత్రాలు. ఎంతోమంది వ్యవసాయాలు ఊర్చుకున్నారు అయ్యా తండ్రి ప్రభా. చేతి దగ్గరికి వస్తున్న సందర్భం ఉంది. వాతావరణం కూడా ప్రభా మీ అదుపులో ఉంచుకోమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. చక్కగా పంటలు కలిగి ప్రభా తండ్రి నాయన మరి వ్యవసాయదారుడు సంతోషించడం కృప దయచిందండి. అది ప్రభా మరి నాయన తండ్రి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు కూడా విడుదల తెచ్చని, కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేయండి తండ్రి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చని, మారు మనసులు లేని వారు మారు మన తెచ్చని తండ్రి. యేసు దాని వివాహం బిడ్డలకి వివాహం తెచ్చని, గర్భఫలం లేని గర్భం గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చని, తల్లి బిడ్డ క్షేమం తెచ్చని తండ్రి. ప్రతి సేవకులను వారి కుటుంబం బిడ్డల సంఘం పరిచయం అంతా కూడా మీరు ఆశ్రయించి దీవించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.